ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 25వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం 1 గంట తర్వాత జరిగేది ఇదే. తెలిస్తే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీరు షాక్ అవుతారు. అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతుంది, ఎటువంటి సంఘటన జరగబోతుంది, ఎటువంటి వార్త, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఎటువంటి అనుకూలతలు, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి దేవారాధన చెయ్యాలి అన్ని పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక వీళ్ళు అలంకాప్రియ తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటారు. ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ జీవితానికి ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఏదైనా అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తారు. అలాగే విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ కుంభరాశి వ్యక్తిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వారిని ప్రేమించే వారి కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల, విశాలవంతమైనటువంటి వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 25వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూసుకున్నటువంటి ఒక అంశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఈ అవకాశం కోసం చాలా రోజులుగా మీరు కలలు కంటున్నారు, పడిపోతున్నారు. అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్కు సంబంధించినటువంటి అవకాశం కానీ, లేదా ఒక వ్యాపార అవకాశం కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు. అంటే ఏ ఆదాయ మార్గంలో అయితే మీరు డబ్బు సంపాదించారో, ఆ డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1 గంట తర్వాత ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీరు షాక్ అయ్యే పరిస్థితులు, అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి మీరు వ్యక్తులనే చాలా నమ్ముతూ ఉంటారు. అటువంటి సంఘటన జరుగుతుంది. మీరు కలలో కూడా ఊహించరు. అటువంటి సంఘటన అయితే నిజంగా మీకు తెలుస్తుంది. మీరు షాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు కూడా కుంభరాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే వ్యవసాయ రంగంలో ఉన్నారో, ఆ వ్యవసాయ కూలీలు ఉన్నారో వారికి ఈ రోజు మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అయితే మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని అవరంతాలు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ దాన్ని దిగమింగుకుంటారు. ఇక ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది మీకు లభించబోతుంది.
మీ యొక్క కుటుంబాల నుండి పూర్తి మద్దతు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు తీసుకోబోతున్నారు. అలాగే మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించి ఇదివరకు మీరు చూసుకున్నటువంటి ప్రయత్నాలు కూడా అన్ని వ్యాపారవేత్తలు మొదలు పెట్టాలని డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈరోజు దినఫలాల ప్రకారం ఆ డబ్బు అయితే సమకూరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆర్థిక పురోగతి సంబంధించింది లేదా ఆర్థిక లావాదేవీలు సంబంధించింది సహానుకూల ఫలితాలైతే ఈరోజు చూసుకుంటున్నారు. కానీ స్థిరత్వ ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలు, షూరిటీ సంతకాల విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. భాగస్వామ్య ఒప్పందాలు, షూరిటీ సంతకాలు విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించకపోతే మీరు మోసపోయే ప్రమాదాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. ఎవరికి పడితే వారికి నమ్మకం లేని వ్యక్తులకండి షూరిటీ సంతకాలు ఇవ్వకండి. చూస్తే ముందు ఇచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా రోజులుగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక మీకు నచ్చే అటువంటి ఉద్యోగం ఈరోజు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అంటే స్నేహితుల నుండి కానీ బంధువుల నుండి కానీ అపారమైన అనేది అందబోతుంది. ఒక ఉద్యోగం గురించి మీరు ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారండి. గృహిణులకు ఈరోజు శుభకరమైన సమయం అని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి. ఇక మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో సరే ఇదివరకు విభేదాలు ఉన్నవారు ఖచ్చితంగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే మీ యొక్క కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా బంధాలను కలుపుకోవాలని కానీ లేదా స్నేహితులను కలుసుకోవాలని కానీ ఎవరైతే అనుకూల పరిస్థితులు లేదని కానీ బాధపడుతున్నట్లయితే కనుక వారికి దగ్గరికి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలైతే ఈ విధంగా ఈ అనుకూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు కనబడుతున్నాయి. కానీ ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంట తర్వాత మాత్రం ఒక షాకింగ్ న్యూస్ అయితే మీకు తెలుస్తుంది. మీరు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల నుండి ఒక నిజాన్ని మీరు తెలుసుకుంటారు. ఈ నిజం తెలుసుకొని మీరు షాక్ ఖచ్చితంగా అయ్యే అవకాశాలైతే ఈరోజు కుంభరాశి వ్యక్తులకు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా అవసరం. హనుమాన్ చాలీసను పఠించాలి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా అపారమైన అద్భుతమైన పుణ్య ఫలితాలను మీరు పొందుకుంటారు. ఇక హనుమాన్ చాలీసను పఠించడం వల్ల చాలా మంచి అనేది జరుగుతుంది. ఇక చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం.